ట్రిపుల్ ఆర్ కొండపోచమ్మ కాలువలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం మల్లేశం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. రైతులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తామని మల్లేశం హెచ్చరించారు. సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి కృప అందరిపై ఉండాలని. కాలువ పేరుతోని 3 మండలాల ఆగమ్య గోచరంగా ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి భూములు ట్రిపుల్ ఆర్ పేరుతోని కొన్ని భూములు, సింగూరు కాలువ పేరుతోని కొన్ని భూములు, ఇవాళ పిల్ల కాలువల పేరుతోని కొన్ని భూములు పోవడం ద్వారా కొంతమంది రైతులు పూర్తిగా ఏమీ లేని రైతులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి నిరసనగా గత 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లా అధికార యంత్రాంగం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని పట్ల సరైనటువంటి వైఖరితో లేరు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాలువను పూర్తిగా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు నర్సాపూర్లో జరుగుతున్న ఈ నిరాహార దీక్షకు సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించడం జరుగుతున్నది. మొత్తం రైతులందరూ కూడా ఇంకా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన స్థితిలో స్పందించినట్టయితే చలో అసెంబ్లీ కానీ, చలో హైదరాబాద్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది.